తెలంగాణ రాష్ట్ర సమితి పాలనల కొట్టుడు, బెదిరించుడు, భయపెట్టుడు ఇవన్నీ ఇప్పుడైతే ఇక మరీ పరాకాష్ఠకు చేరింది. వార్త రాస్తే ఉన్నది ఉన్నట్టు ఎవరో మాట్లాడితే జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడింది. ఆయన వార్త రాస్తే ఇవాళ సంపేశ్వరు కాడికి వచ్చింది. అదృష్టం బాగుంది. రైతు కూలీలు రోడ్డు పక్కకు ఉన్నారు, వచ్చి కాపాడితే ఇవాళ పోషెట్టి సాక్షి దినపత్రిక జర్నలిస్టు ఆయన ప్రాణం రైతులు కాపాడింది. ఇవాళ జీవన్ రెడ్డి, నీకు దమ్ముంటే విఠలరావును కొట్టు, విఠలరావుని పీక్పిచ్చేసి పార్టీలోకి వెళ్ళి. విఠలరావు మాట్లాడింది, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు మాట్లాడింది ఆయన రాసాడు. రాసిన దానికి కొడతావా, చంపేస్తావా? ఫోన్ చేసిండట జీవన్ రెడ్డి, ఫోన్ చేసి బెదిరింపులు. నీకు దమ్ముంటే నీకు టీఆర్ఎస్లా కేసీఆర్కి నువ్వు దత్తపుత్రుడు అయితే, నీకు కేసీఆర్ దగ్గర అయితే విఠలరావుని వీకిచ్చేయి పార్టీలోకి వెళ్ళి, లేదా నువ్వు వెళ్ళిపో పార్టీలోకి వెళ్ళి. చంపుక తింటాము, కొడతాము, బెదిరిస్తాము, రాస్తే రాళ్లతోటి కొట్టి చంపుతాము, ఇవన్నీ నడవవు. నువ్వేం పెద్ద తీస్మారకానివి కాదు, రౌడీజం చూపిస్తున్నావా? విఠలరావు మీద చూపెట్టవా? నీకు దమ్ముంటే, రాజకీయంగా దమ్ముంటే, నువ్వు మొనగానివే అయితే విఠలరావు జిల్లా పరిషత్ చైర్మన్ మీద చూపెట్టు. గరీబ్ జర్నలిస్టుల మీద ఏం చూపిస్తున్నావురా నాయన? అంటే చంపేస్తావా? రాడ్లతోటి కొట్టడం ఏంది? పారాలు తీసుకొచ్చి కొట్టిండ్రు అంటే ఎక్కడ పోతున్నది? ఈ జిల్లాలో అది ఆర్మూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద హుందాగా ఉన్న నాయకులను అక్కడ ఎన్నుకున్నారు ప్రజలు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద పెద్ద మంత్రులు, స్పీకర్లు ఆ ప్రాంతం నుంచి ఎన్నుకోబడ్డారు. నువ్వు చేస్తున్న రాజకీయం ఏంది? విలువలు ఎక్కడ దాకా తీసుకుపోతున్నావు? ఈ మొన్న తీన్మార్ మల్లన్న కానీ, ఆయనను కొట్టుడు కానీ, రఘు తొలి వెలుగు జర్నలిస్టును కొట్టడం కానీ, అనేక మంది జర్నలిస్టులకి ఫోన్లు చేసుకుంటే బెదిరించుడు కానీ, ఇవాళ ఇక అది నేను చెప్పినట్టు పరాకాష్ఠకు వచ్చింది. చంపేస్తేందుకు కూడా దిగుతున్నారు. ఇది ప్రజలు ఎవ్వరు కూడా హర్షించరు, దీన్ని ఎవరు కూడా జీర్ణించుకోరు. కరెక్ట్ సమయంలో డిపాజిట్లు గల్లంత అవుతాయి మీకు టీఆర్ఎస్ కొడుకులకి. మళ్ళీ చెప్తున్నా, నీకు నువ్వు అంత పెద్ద తీస్మారకాను అయితే నీ పార్టీలా నీకు వ్యతిరేకం మాట్లాడే విఠలరావుని కొట్టు. మీ బాబు దగ్గరకు పో, ఏమంటాడు కేసీఆర్? నేను పో, ఆడ తెలుసుకపో. జర్నలిస్ట్ ఎందుకు కొడుతున్నావు? జర్నలిస్ట్ని చంపుతామని బెదిరిస్తున్నావు ఎందుకు? చంపడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఏం జర్నలిస్ట్ మిత్రులు అందరు మీరందరూ ఉన్నారు ఇక్కడ. తప్పు విఠలరావుదా పోషెట్టిదా? విఠలరావు మాట్లాడింది రాసిండు, కొట్టడం విఠలరావుని కొట్టుకోవాలి. మరి ఏమాత్రం సహించేది లేదు. రానున్న కాలంలో తగిన గుణపాఠం నిన్ను ఏ ప్రజలైతే ఆర్మూర్ ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో అదే స్థానంలో నీకు డిపాజిట్ గల్లంతా కూడా అదే ప్రజలు చేస్తారు, గుర్తుపెట్టుకో. అనేక భూ కబ్జాలు తర్వాత ఇవన్నీ రకాల ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెయ్యని నేరము లేదు. మర్డర్లు చేసిండు, గుట్టలు మింగిండు, సొసైటీ పైసలు మింగిండు, బెదిరింపులు, కబ్జాలు, ఈ ఇప్పుడు మర్డర్ల కాడికి కూడా వచ్చిండు. మళ్ళా ఇంతకుముందు కూడా నిందలు ఉన్నాయి. అది ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఇవన్నీ ఎందుకురా నాయన? నీకు దమ్ముంటే విఠలరావుని కొట్టు, విఠలరావు మీద యాక్షన్ తీపించుకో, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేపి. అవి చేయలేక, దమ్ములేని పనులు చేయలేక గరీబుల మీద ఏమేగబడుతున్నావు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.